అందరికీ నమస్కారం. ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. టాపిక్ ఏంటంటే యూట్యూబ్ గురించి. యూట్యూబ్ అనేది చాలా మంది జీవితాలని మార్చింది. దాదాపు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళని కరోనా టైంలో కానీ చూసుకుంటే ఆడ ఈడబడి ఇబ్బంది పడకుండా మనకు నచ్చిన జాబ్ చేసుకొని బతకడానికి కూడా ఒక లైఫ్ని ఇచ్చింది. అలాంటిది యూట్యూబ్ అనేది కొన్ని కండిషన్లు అనేది పెట్టడం జరిగింది. ఏంది ఆ కండిషన్లు అంటే, మనం థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, అంటే యూట్యూబ్ చూస్తా స్క్రోలింగ్, ఇట్లా ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం కదా, అది చేసేటప్పుడు థంబ్నెయిల్స్ ఏమో ఒకలాగా ఉంటాయి, తర్వాత టైటిల్స్ ఏమో ఒకలాగా ఉంటాయి, ట్యాగ్లు ఏమో ఒకలాగా ఉంటాయి. సంబంధమే లేకుండా వీడియో ఉంటుంది. ఇలాంటివి అరికట్టడానికి యూట్యూబ్ అనేది చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే జనాలు కానీ మరియు వ్యూవర్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య, జనాలంటే మామూలుగా మీకు అర్థమటికి చెప్పాలంటే అప్పుడప్పుడు చూసేవాళ్ళు, వ్యూవర్స్ అంటే ఇంకా డైలీ చూసేవాళ్ళు. ఎనీవే ఇద్దరు ఒకటే, కాకపోతే మనం వేరు చేయడం అని కాదు కానీ మేము ఎక్కువ శాతం యూట్యూబర్స్ వ్యూవర్సే అంటాం. ఇందులో మెయిన్ ఏంటంటే చూసే కంటెంట్ అనేది తగ్గట్టుగా వాళ్ళకి నచ్చాలా. అది చూసే మెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొబ్బరి బొండ నీళ్ళు తాగుతున్నాను అని థంబ్నెయిల్ పెట్టాను, కరెక్ట్గా ఆ వీడియో అనేది అదే ఉండాలి. అంతకుమించి మనం వేరే పెట్టామనుకో దానికి తగ్గట్టుగా దానికి సంబంధించింది కాదు కదా. అందుకోసమని యూట్యూబ్ అనేది అలాంటి విషయాలలో భరించేది లేదు. ఛానల్ వాళ్ళకి కానీ ఛానల్ ఓనర్కి కానీ ఎటువంటి సంబంధం లేకుండా వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఎనీవే మొత్తానికైతే ఈ రూల్స్ అనేవి కేవలం ఈ రోజు నుంచే పరిగణలోకి తీసుకుంటాయి. ఇలాంటి వీడియోల వల్ల పెట్టడం వల్ల కూడా చాలా అభ్యంతరకరం. అంటే మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఫోకస్గా తీసుకొని యూట్యూబ్ అనేది ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అట్నే లేడీస్ విషయంలో పట్ల చాలా జాగ్రత్తగా ఉంటుంది. పెట్టే కంటెంట్ వీడియోలు కానీ తీసేవి కానీ మెయిన్ ఏంటంటే ఫుడ్ రివ్యూస్ కానీ ఇలాంటివి ఒక భావస్వేచ్ఛ అనేది ఎక్కువ శాతం అనేది యూట్యూబ్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం చాలామంది ఇంతకుముందు కాలంలో కాకుండా ఏదైనా సంఘటన జరిగిందనుకో, ఒకటి పేపర్ ద్వారా తెలుసుకుంటాం, రెండు లేదా యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు అట కాదు కదా, స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే వెంటనే ఫోను చేసుకొచ్చి యూట్యూబ్ చూసేదో లేకపోతే మనకు తెలిసిన సంబంధించిన ఛానల్ న్యూస్ పేపర్లో అన్నీ చూస్తూ ఉంటాం. అలాంటివి మనకి దొరుకుతున్నప్పుడు మనం వాటిని చాలా రకాలుగా మిస్యూజ్ చేస్తూ ఉంటాము. మెయిన్గా యూట్యూబ్లో ఛానల్ ఉన్నాయంటే అంటే జనాల వ్యూవర్స్ కోసమో లేకపోతే కంటెంట్ క్రియేట్ కోసమో ఎక్కువ శాతం, అంటే రమ్మీ ఇలాంటి జోదాలకు సంబంధించిన ఆటలు ఎంకరేజ్ చేయడం కోసము కొన్ని మొన్న అనుకుంటా నేను చూసిన వాడు, అంటే తప్పు అనుకోబాకండి, అతను ఒక ప్యాకాటకు సంబంధించిన రమ్మీకి సంబంధించిన వీడియో అనేది ప్రమోట్ చేస్తా దాదాపు ఒక 4-5 లక్షలకు సంబంధించిన బైక్ ఒక ఆకలి లేని పేదవాళ్ళకి లేదా ఒక వృద్ధాశ్రమంలోకి ఇచ్చుండొచ్చు. అది నా తరపున నేను చెప్పడము. ఆ బైక్ అనేది వాడు మిమ్మల్ని నమ్మించడానికి, మీరు నమ్మడానికి నేను కాలబెడుతున్నాను అని చెప్పి కాలబెట్టాడు. దాన్ని కాలబెట్టి జనాల్ని మభ్యపెట్టి ఆ గేమ్లో దింపే కాడికి వాడు సంపాదించుకునే కాడికి నా అభిప్రాయం ఏంటంటే, జనాల అభిప్రాయం ఏంటంటే, పేదవాళ్ళకి కానీ లేకపోతే ఆ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి కానీ అదే 3 లక్షలకి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఈ పాటికల్లా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. ఒక పేదవాడి లేదా ఒక ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీరేది కదా అని నా ఉద్దేశము. ఎనీవే మొత్తానికైతే ఇలా బైక్ను కాలబెట్టి జనాల్ని మభ్యపెట్టి ఏమొస్తుందో నాకేం అర్థం కావటం లేదు. ఎనీవే మొత్తానికైతే ఇలాంటి సంబంధించిన యూట్యూబ్ అనేది కూడా చాలా భరించేది కూడా కాదు. నేను నా ఛానల్లో కంటెంట్ వీడియో అనేది ఎక్కువ శాతం 99% పెట్టిన థంబ్నెయిల్కి, టైటిల్కి లేదా వీడియోకి కరెక్ట్గా మ్యాచింగ్ ఉంటుంది. బై 1% 1% మారొచ్చేమో, ఎందుకంటే అది ఒకసారి కుదరినప్పుడు 99% మ్యాక్సిమం 100% నేను అందరికీ నిజమే చెప్తా. అది నా ఉద్దేశము. పేదవాళ్ళకి ఇట్లా పంచిపెట్టుంటే సరిపోయింది కదా, అంత మాత్రం. అంతేకాకుండా యూట్యూబ్ అనేది కూడా చాలా నచ్చిన ఒక మంచి ఒక ఉద్యోగంలా కూడా మనం తీసుకోవచ్చు. అంటే కొంచెంసేపు ఇలా పనిచేసి వీడియోలు తీసుకుంటూ జనాలు నచ్చితనంగా మెచ్చు పొంది ఇలా ఎన్ను పొంది దాదాపు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనాల్ని మోసం చేసి ఇలా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీవే మొత్తానికైతే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉండడం మేలు. ఏదేమైనా సరే ఇలాంటి కంటెంట్ క్రియేట్ అనేది వాళ్ళని చూసి మోసపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పట్ల జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే జనాలని అరికట్టడానికి ఇలాంటి వీడియోలు అనేది ఇస్తూ ఉంటారు.
అది వాళ్ళ యొక్క పిచ్చి. ఎనీవే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బై బై.